బ్రహ్మానందం గారిని ఫోటో అడిగితే ఇవ్వలేదు, ఇప్పుడు వీడియోతో క్లారిటీ ఇచ్చారంటూ చాలా మంది మాట్లాడుకుంటున్నారు. అసలు ఏంటి బ్రహ్మానందం గారు ఎర్రబెల్లి దయాకర్ రావు గారు పంచాయతీ? అంటే బ్రహ్మానందం గారు మనం మాక్సిమం బయట ఎక్కడైనా కూడా చూసినప్పుడు అంటే ఈ మధ్య కాలంలో ఎక్కువగా కనిపించట్లేదు. అంటే ఎక్కువగా సినిమాలు చేయట్లేదు. ఎప్పుడో ఒక సినిమాలో ఈవెంట్లలో కనిపించడం కానీ, అక్కడ కూడా కాసేపు ఉండి వెళ్ళిపోవడం కానీ, ఇలాంటివన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. అసలు ఏమైంది బ్రహ్మానందం గారికి, ఎందుకు సినిమాలు చేయట్లేదు అని చెప్పేసి ఆయన ఫ్యాన్స్ అందరు కూడా చాలా మంది డిసప్పాయింట్ అవుతూ ఉన్నారు. సో రీసెంట్గా మోహన్ బాబు గారి ఇంట్లో ఫంక్షన్కి అయితే చాలామంది కూడా వెళ్ళడం జరిగింది. అక్కడికి బ్రహ్మానందం గారు కూడా వెళ్ళడం జరిగింది. సో అక్కడ ఉన్నప్పుడు ఒక వీడియో అనేది చాలా మటుకు వైరల్ అవుతుంది ఇప్పుడు సోషల్ మీడియాలో. ఇక్కడ ఎర్రబెల్లి దయాకర్ గారు బ్రహ్మానందం గారిని ఫోటో అడిగితే ఇవ్వలేదు అని చెప్పేసి ఇట్లా తోసేసినట్టు కొంచెం కనిపించడం. సో ఆ వీడియో అనేది చాలా చాలా వైరల్ అవుతుంది. సో ఆ వీడియో చూసిన తర్వాత కింద కామెంట్ చూస్తూ ఉంటే అసలు ఇంత యాటిట్యూడ్ ఎందుకు, అసలు మీకు ఇంత తలపోగా ఎందుకు, ఇట్లా రకరకాలుగా చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు. సో ఈ యొక్క వీడియోకి మాత్రం బ్రహ్మానందం గారు క్లారిటీ ఇచ్చారు. అయితే ఈరోజు మార్నింగ్ నేను ఒక వీడియోని చూశాను. అది చూసినప్పుడు చాలా నేను నవ్వుకున్నాను. ఎందుకంటే ఎర్రబెల్లి దయాకర్ గారు ఫోటో అడిగితే నేను ఇవ్వలేదు అంటూ చాలామంది కూడా మాట్లాడుతూ ఉన్నారు. కింద కామెంట్ కూడా ఘోరంగా వస్తూ ఉన్నాయి అంటూ మాట్లాడుతూ, అసలు ఆయనకు నాకున్నటువంటి బంధం గురించి మీకు తెలుసా? మాది 1-2 సంవత్సరాలు కాదు, 10 కాదు, దాదాపు 30 సంవత్సరాల అనుబంధం మాది. మేము మంచి ఒక ఫ్యామిలీ ఫ్రెండ్స్. వాళ్ళ ఫ్యామిలీ మా ఇంటికి వస్తూ ఉంటారు, మేము వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉంటాం, ప్రతి ఒక్క ఫంక్షన్స్లో కూడా కలుస్తూ ఉంటాము. చాలా ఒక మంచి క్లోజ్ ఫ్రెండ్షిప్ అనేది మా మధ్య ఉంది. సో ఆ ఒక్క సహనంతో అప్పటి వరకు నేను చాలా అక్కడ ఉన్నాము, చాలా లేట్ అయిపోయింది అప్పటికి. సో అక్కడ నుంచి నేను వెళ్ళిపోయే హడావిడిలో ఉన్నాను. ఆల్రెడీ ఇద్దరం కాసేపు మాట్లాడుకున్నాం. సో అప్పుడే దయాన్న వచ్చి ఫోటో అని అడిగారు. సో కాకపోతే నేను మా ఇద్దరి మధ్య ఉన్నటువంటి ఆ ఒక సన్నిహిత్యంతోనే కొంచెం తోసేసినట్టు వెళ్ళిపోయి అక్కడ నుంచి వెళ్ళిపోయారు. సో దానికే ఇంత ఘోరంగా రాస్తూ ఉన్నారు, ఇంత ఘోరంగా వీడియోలు వైరల్ అవుతూ ఉన్నాయి. సో అందులో మీరు అపార్థం చేసుకున్నట్టు ఏమీ కూడా లేదు. మా ఇద్దరి మధ్య బంధం అనేది, స్నేహం అనేది దాదాపు 30 సంవత్సరాల నుంచి ఉంది. సో ఇంత మంచి సంబంధాన్ని మీరు ఈ విధంగా అపార్థం చేసుకోవడం కూడా కరెక్ట్ కాదు. సో అక్కడ జరిగింది అయితే ఇది. నేను వెళ్ళే హడావిడిలో ఉన్నాను కాబట్టి మా ఇద్దరి మధ్య ఉన్నటువంటి ఆ ఒక బంధంతోనే నేను ఆ విధంగా చేయడం జరిగింది. సో దానికి మించి ఇంకా ఏమీ కూడా లేదు అంటూ ఆయన క్లారిటీ మాత్రం ఇచ్చారు.